గాయాలయిన తర్వాత కానీ, ఏదైనా సర్జరీ అయిన తర్వాత కానీ చీమ్ పడుతుంది అని చెప్పేసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తగ్గిస్తారు. పప్పు తినడం కానీ అట్లా. మామూలుగా చీమ్ అనేది ఏంటి అంటే మనకి ఎక్కడైనా గాయం అయితే అక్కడికి మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తి తెల్ల రక్త కణాలు పంపించిద్ది. అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఏదైనా ఎంటర్ అవుతా ఉంటే వాటిని చంపేయాలి అని. సో ఆ చనిపోయిన తెల్ల రక్త కణాలు, అక్కడున్న టిష్యూ, బాడీలో ఉండే కణాలు, కొంచెం బ్లడ్, ఇవన్నీ కలిసి చీమ్ లాగా వస్తాయి అనమాట. అది మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేయడం అనేది. సో మన రోగ నిరోధక శక్తి బాగుండాలి అంటే మన బాడీలో ప్రోటీన్ బాగుండాలి. పప్పు అనేది ఒక రకమైన ప్రోటీన్. వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ పప్పు చాలా హెల్తీ. అట్లాంటిది మన ఇమ్యూనిటీ పెరగాల్సిన టైంలో మనం పప్పు తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, చీమ్ పడుతుంది అని మనం ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. కాబట్టి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పప్పు ఆపాల్సిన అవసరం అనేది మనకు లేదు.